హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని అనుకుంటున్నా మీ కుమార్వల్లి. ఈరోజు మనము ప్యూర్ ఎలా కొనాలి అనే దాని గురించి, బంగారుని ఎలా కరిగిస్తారు, కరిగించిన తర్వాత ఆ బంగారు టెస్టింగ్కి ఇస్తే అది ఎంత క్వాలిటీ వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మీకు చూపించేది ప్యూర్ అండి. అంటే 999 ఉంటుందన్నమాట. అంటే 100% ఒక్క పాయింట్ తప్ప. అంటే 999 అపరంజి అంటే అదే అనమాట. ఇట్లా మీ అట్లా కస్టమరే మా దగ్గర వచ్చి ఒక 100 గ్రాములు బంగారు కావాలండి అంటే వాళ్ళు ఇచ్చిన మొత్తంకి ఆ బంగారు తీయించిన అనమాట. ఇది కూడా ప్యూరే. ఇది కొద్ది మొత్తంలో ఒక 8 గ్రాములు 10 గ్రాములు ఉంటుందన్నమాట. ఎవరైనా కావాలంటే అట్లా మేము కొద్దిగా టైం తీసుకుంటాం. ఒక 2 డేస్ 3 డేస్ టైం తీసుకొని, ఇది కూడా ప్యూరే అనమాట. టైం తీసుకొని మీకు ఆ ప్యూర్ తీయించి దానికి టెస్టింగ్ ఫామ్తో సహా మీకు చేసిస్తాం అనమాట. అది ప్యూరా కాదని మీకు డౌట్ ఉండొచ్చు. తీసుకొని చూడండి. ప్యూర్ అయితే మంచి కలర్, ఎల్లోయిష్, మంచి పసుపు కలర్, అందంగా ఉంటుందండి, మెత్తగా కూడా ఉంటుంది. అది ప్యూర్ అనమాట. దాన్ని టెస్టింగ్ కోసమని మేము సుత్తితో అట్లా కొట్టి దాన్ని టెస్టింగ్కి ఇచ్చి మీకు టెస్టింగ్ ఫామ్తో సహా టెస్టింగ్ ఫామ్, ఇది టెస్టింగ్ ఫామ్తో సహా ప్యూర్ అండి. ప్యూర్ మీకు పిక్చర్తో సహా ఇచ్చినారు. టెస్టింగ్ ఫామ్తో సహా ఇస్తామని అంటే మీరు కనీసం ఒక 5-6 గ్రామ్స్ అట్లా తీసుకుంటే టెస్టింగ్ ఫామ్తో ఇస్తామన్నమాట. 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ అయితే అంత చిన్న దానికి కూడా టెస్టింగ్ అంటే అది మీ మీద పడుతుంది. 100 రూపీస్ 150 అట్లా ఛార్జ్ చేస్తారు. మీకు అది కూడా దానికి కూడా టెస్టింగ్ ఫామ్ కావాలంటే ఇస్తామన్నమాట. ఇది ఇప్పుడు చూసేది నగలు అన్నమాట. ప్యూర్ చేసేదానికోసమని కస్టమర్లు ఇచ్చింటారు కదా నగలు తయారు చేసేదానికోసం అనమాట. అవి ఆ నగలన్నీ తీసుకొని వెయిట్ వేసుకొని గాజులు అనమాట. చేసేటప్పుడు ఎంత కష్టపడి చేయాలో దాన్ని కరిగేది ఎంత సులువుగా ఒక నిమిషంలో కరిగేస్తాం అనమాట. అదే మనం ఒక వెజిటేబుల్ రైస్ చేయాలంటే ఎంతో టైం తీసుకొని జాగ్రత్తగా చేస్తాం అనమాట. చిమట పెట్టేసి పొంగల్లాగా చేయాలంటే ఎంతసేపు పడుతుంది అనమాట. ఎసురు ఎక్కువ వేసి కలబెడతా ఉంటే చిమిడిపోతుంది అనమాట. ఒక వస్తువు చేయాలని అంటే దాని వెనక ఎంత శ్రమ పడితేనో ఒక వస్తువు తయారవుతుంది అనమాట. కాకపోతే తరిగిపోయి ఇదే అయినప్పుడు తప్పదనమాట. వస్తువులు మళ్ళీ కరిగించి మనం చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది గాజును కట్ చేసి అన్ని ఆ చిన్న మూస, దాన్ని మూస అంటనమాట. మూస అంటే అలా అన్నీ సెట్ చేసుకోవాలి. దాంట్లో చిన్న చిన్న మూసలో అవన్నీ సెట్ చేసుకొని తర్వాత దాన్ని మనం కరిగించేదానికి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా మీ దగ్గర చిన్న చిన్న మొత్తంతో మీరు బంగారు కొని మీకు ఇష్టమైన నల్లపూసలు దండ కానీ ఒక 5 గ్రాములు 6 గ్రాములు కానీ కొనుక్కోవచ్చు అనమాట. బంగారు మీద ఇన్వెస్ట్ చేసిన, భూమి మీద ఇన్వెస్ట్ చేసిన అది ఎప్పుడు భవిష్యత్తులో మనకు ఎంతో సహాయపడుతుంది అనమాట. అవసరాలకు ఎంతో తోడ్పడుతుందన్నమాట. ఇప్పుడు చేసే చిన్న చిన్న పొదుపే మన భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. నా పెళ్ళప్పుడైతే 500 చిల్లర ఉండింది బంగారు. ఇప్పుడు 6800 దగ్గర దగ్గర వస్తుంది. అది 7400 వస్తుంది ప్యూర్. కాబట్టి మనము ఇన్వెస్ట్ చేసేది ఎప్పటికీ మనకు తోడే ఉంటుందన్నమాట. అట్లా మూసలో వేసిన బంగారునంతా మనం దాన్ని తీసుకెళ్ళి దాంట్లో ప్లేస్మెంట్ చేస్తామన్నమాట. ఆ బ్యాగ్ ఉండేది చిన్న కుంపటలాగా ఉందండి, చెట్లు పెట్టేలాగా. ఆ కుంపటిలో ముందు కరుగుతున్నాం అనమాట. బొగ్గులు వేసి దాంట్లో పెట్టి చిన్న మూస అదే దాంట్లో పెట్టి అట్లా కరుగుతున్నాము. ఇప్పుడు అడవులకి ఎవరిని పెద్దగా పోనీయడం లేదు జమ్ముడు బొగ్గులు తయారు చేసేదానికి. అవి వచ్చేది మాకు తక్కువైపోతుంది అనే ఉద్దేశంతో కరెంట్లోనూ కొంతమంది ఇది చేస్తారు. కొంతమంది గ్యాస్, మనం సిలిండర్ గ్యాస్కి ఎట్లా బిగించుకుంటామో అట్లా గ్యాస్ బిగించుకొని ఇట్లా దాంట్లో కూడా స్వర్ణకారులు కరిగించేదాన్ని చేస్తారనమాట. అది ముందంతా మేము దాంట్లోనే ఇప్పుడు కూడా అంతే. చైన్లకు కమ్మి అట్లా వెళ్ళంటే ఇట్లా దాంట్లో హీట్ చేసేదానికి కాదనమాట కమ్మిని. అప్పుడు ఆ కుంపటిని వెలిగించుకొని ఆ కమ్మి దాంట్లో పెట్టి హీట్ చేసుకుంటాం. ఇట్లా దాంట్లో పెట్టాం అనుకో కరిగిపోతుంది అనమాట. అట్లా దాంట్లో పెట్టి చైన్కు కమ్మి అట్లా చిన్న చిన్న వస్తువులు దాంట్లో హీట్ చేసుకుంటాం. ఖచ్చితంగా దాంట్లోనే హీట్ చేయాలి, తప్పదు. ఇది ఇట్లా కరిగేదానికి పెద్ద పెద్ద మొత్తంలో కరగాలంటే ఇట్లా దాన్ని యూజ్ చేస్తామన్నమాట. చిన్న కరగాలంటే అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తానండి. కొద్దిగా బంగారు ఉందనుకో మనము ఓపెన్ ప్లేస్లో పెట్టి కరిగేయచ్చు అనమాట. అట్లా దాని మీద మూత మోస్తాం అనమాట. చిన్న మూతలాగా మనము స్టవ్ పైన అన్నం చేసినప్పుడు మూత ఎట్లా మోస్తామో అట్లా మోస్తాం అనమాట, తొందరగా కరగాలనే ఉద్దేశంతో. ఇదో కరుగుతుందండి. కరిగింది, మనం పెట్టింది ఆ ముక్కాలు భాగం కరిగిపోయింది అనమాట. అలా కరిగిపోయిన దాన్ని దాంట్లో పైకి తీసి దాంట్లో నవాసారం అనేది ఉంటుంది అనమాట. ఎలిగారం నవాసారం, దాన్ని కొద్దిగా వేస్తే క్లియరెన్స్ అనేది వస్తుంది అనమాట. గోల్డ్ వేసి మళ్ళీ అట్లా పొడవుగా పట్టిలాగా వేసుకుంటాము. ఇది చూపిస్తా చూడండి. అట్లా పొడవుగా అట్లా దాంట్లో వేసుకున్న తర్వాత పాలెంలో దాన్ని చల్లార్చి చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ దాన్ని టెస్టింగ్ పంపిస్తామన్నమాట. ముందు మేము కరిగినప్పుడు ఎంత వెయిట్ ఉందో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాము. ఒక 100 మిల్లీ
200 మిల్లీ అట్లా తగ్గింటుంది అనమాట. దాంట్లో డస్ట్ అట్లాంటివి నక్లీస్ అన్నీ వేసప్పుడే కరిగినాం కదా, నక్లీస్ గాజులు. దాన్ని పంపించిన తర్వాత ఇది టెస్టింగ్ ఫామ్ అనమాట. ఈ టెస్టింగ్ ఫామ్ 80 టచ్ వచ్చిందనమాట ఈ గోల్డ్ ఇదంతా కరిగిన తర్వాత. మనము అది ఏ టచ్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ మనం ప్యూర్ కన్వర్ట్ చేసుకొని 92లో వాళ్ళు ఆర్డర్ ఇచ్చేట 92లో చేస్తాము, లేకపోతే 85లో చేస్తాము, లేకపోతే 75 టచ్లో అయినా చేస్తామన్నమాట. అట్లా మీకు దగ్గరగా ఉన్న స్వర్ణకారు దగ్గర కూడా మీరు వెళ్ళి చేసుకోవచ్చు. లేదన్నా మనము మీకు కస్టమైజ్డ్ కావాలంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో కూడా మనం కస్టమైజ్డ్ చేసి కూడా చేయించుకోవచ్చు అండి. కాకపోతే అక్కడ తరుగులు, వేస్టేజ్లు, మేకింగ్ ఛార్జ్ అట్లా మీకు చాలా చాలా పడుతుంది. అదే నియర్గా ఉన్న గోల్డ్ స్మిత్ దగ్గర పోతే మీకు కొద్దిగా తక్కువ పడుతుంది అనమాట. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి గోల్డ్కి సంబంధించి మీరు కామెంట్ చేస్తే మీకు దానికి తగినట్లుగా నేను వీడియోలు చేస్తానండి. నా వీడియోస్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేసిండే బ్యాంగిల్స్ అనమాట. వాళ్ళు 85 టచ్లో చేయమన్నారు. 4 హ్యాండ్ కటింగ్ బ్యాంగిల్స్ 52 వచ్చినాయి అనమాట. 52 గ్రాములు వచ్చినాయి. కింద అద్దో మిక్సీలతో సహా 85 అని మెన్షన్ చేసి ఫోటో ఫామ్ టెస్టింగ్ ఫామ్తో సహా ఇచ్చేస్తారండి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడ చేయించుకున్నా మీరు చెప్పి కస్టమర్ ఖచ్చితంగా ఇట్లా అంటే అట్లా చేస్తారనమాట. ఇవి హాల్ మార్క్ అండి. ఇవి వచ్చి 60 గ్రామ్స్ వచ్చినాయి లక్ష్మీ గాజులు. ఇవి వచ్చి 45 గ్రామ్స్ వచ్చినాయి అనమాట. 2 బ్యాంగిల్స్ చాలా బాగా వచ్చినాయండి. నా వీడియోలు ఇట్లే చూసి నన్ను ఆదరిస్తూ ఇంకా ముందుకు పోయేదానికి సహకరించండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ కుమార్వల్లి. బాయ్.